ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు. అదేవిధంగా ఈరోజు 16వ సభాపతిగా ఎన్నికైనందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంతో అనుభవం గల నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి కూడా మీరు కంటిన్యూ అవుతూ ఈరోజు అగ్రస్థానంలో మీరు కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు R&B శాఖ మంత్రిగా ఇచ్చేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు R&B శాఖ ఇవ్వడం జరిగింది. మీరు కూడా R&B శాఖ మంత్రిగా చాలా కాలం పాటు చేశారు. ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆలోచనలు చేసుకొని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కూడా మీ సలహా సహకారాలు కోరుతారని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష, ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఒకసారి మొదట 2014 నుంచి 19 వరకు ఉన్నాను. అదేవిధంగా రెండవసారి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు